హాయ్ ప్రెస్ లార్డ్, హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ యు ఆల్ ఫైన్. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించుంటారా? మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మనం ఒక పర్పస్ కోసం కొన్నాం, దానిపైన ఒక థాట్ ఉండి కొన్నాం. ఇఫ్ దిస్ ఇస్ సమ్మర్ సీజన్, ఇన్ దిస్ సమ్మర్ సీజన్ వీఆర్ బయింగ్ కూలర్స్. ఎందుకు? దానిపైన ఒక థాట్ ఉంది, అదొక పర్పస్ ద్వారా మనం కొన్నాం, మనీ పెట్టి కొన్నాం. ఇప్పుడు బయటికి వెళ్తాం, చాలా ఉడకపోస్తే, చాలా ఎండలో మనం పని చేస్తాం, ఇంటికి వచ్చి కొంచెం చిల్ అవుదాం, కొంచెం కూల్ ఎయిర్లో కూర్చుందాం అని కొంటాం. ఇప్పుడు ఆ కూలర్ అనేది పని చేయలేదు అనుకో, మనకి ఎంత బాధ అనిపిస్తుంది, మన హార్ట్ ఎంత బాధపడుస్తుంది. అలానే అట్ ద సేమ్ టైం గాడ్ కూడా రోజు మన కొడుకే బాధపడుతున్నారు. ఎందుకంటే దేవుడు కూడా మన పైన థాట్స్ ఉన్నాయి. బైబిల్ కదా మీరు రాసింది కదా, సామ్స్ చాప్టర్ 40:5లో మీ ఎడలు నాకు ఎంతో థాట్స్ ఉన్నాయి అని. ఆ థాట్స్ ప్రకారం మనం ఎప్పుడైనా జీవించుంటామా? ఎప్పుడైతే మనం ప్రేయర్ చేసేటప్పుడు ఎప్పుడు మన కోసమే అడుగుతాం, నాకు ఇది కావాలి దేవుడా, నాకు అది కావాలి దేవుడా. ఎప్పుడైనా అడుగుంటామా దేవుణ్ణి, దేవుడా నీ పట్ల నాకు ఏం తలంపులు ఉన్నాయి, మీ నన్ను ఎందుకు సృష్టించారు, మీ నన్ను ఎందుకు రూపించాడు అని ఎప్పుడైనా అడుగుంటామా? ఎప్పుడు అడగలే కదా. ఎప్పుడైతే మనం దేవుడి థాట్స్ ప్రకారం నడుచుకుంటామో, దెన్ గాడ్ విల్ బ్లెస్ అస్, దెన్ గాడ్ విల్ బ్లెస్ యూ. From today onwards, start doing prayer and start reading Bible. Thank you. Tell in the comments if you are doing daily prayer.